తీవ్రవాదులు తలకొక కెమెరా పెట్టుకున్నారట, మెళ్ళ ఒక కెమెరా వేసుకున్నారట, బాడీ క్యామ్స్. ఆ ఇన్సిడెంట్ జరుగుతున్నంతసేపు బెదిరిపోతున్నోళ్ళు, భయపడిపోతున్నటువంటి వాళ్ళు అదంతా అందులో రికార్డ్ చేశారట. మెరుపు దాడి కాదు కదా అది, సైన్యం మీద దాడి కాదు కదా, అందుకని చెప్పేసి అదంతా రికార్డ్ చేసి ఆడికి పట్టుకుపోయి తమ వాళ్ళందరికీ తమ వీరోచిత గాథలు చూపించుకోవడానికి, భవిష్యత్తులో మరి కొంతమంది ఉగ్రవాదులను తయారు చేయడానికి. ఇప్పుడు మన దేశపు సైన్యం కూడా ఖచ్చితంగా ఏదో చేస్తుంది. నరేంద్ర మోడీ చెప్పాక ఆగేదేం ఉండదు. ఎప్పుడు చేస్తారో తెలియదు, ఎలా చేస్తారో తెలియదు, ఏదో ఒకటి చేయడం మాత్రం చేస్తారు. ఇప్పుడు కావాల్సిందల్లా మన సైన్యం ఏం చేయాలి అన్నటువంటి. మన సైన్యం ఏం చేయాలంటే సరే అదంతా వాళ్ళ యుద్ధ వ్యూహంలోనే. కాకపోతే ఈ దఫా బాడీ కెమెరాలు, పెద్ద పెద్ద శాటిలైట్ కెమెరాలు, డ్రోన్లు పెట్టుకుని వెళ్ళడం బెటర్. ఎందుకంటే బంకర్ బస్టర్ బాంబ్స్, బంకర్ బస్టర్ బాంబ్స్, బంకర్లనే ధ్వంసం చేయగలిగి, అంటే పైనుంచి ఎలా భూమిలోకి దూసుకెళ్ళిపోయి ఒక్కసారిగా పేలిపోయేటటువంటి అతిపెద్ద ప్రమాదకరమైనటువంటి బాంబుల్ని అమెరికా, ఇజ్రాయెల్ ఇచ్చినవి వాడి మరి బాలాకోట్లో చేస్తే అబ్బెబ్బే అక్కడ ఏం లేదండి, గడ్డి ఊగిందండి అని చెప్పేసి పాకిస్తాన్ ప్రధానమంత్రి అడిగితే, అవును పాకిస్తాన్ ప్రధానమంత్రి అట్లా చెప్తున్నాడు కదా, ఆధారాలు చూపించండి, నరేంద్ర మోడీని నమ్మలేం అని మాట్లాడింది మన దేశంలో వాళ్ళే. అలాగే ఇవన్నీ అభూత కల్పనలు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు మన దేశం వాళ్ళే. కాబట్టి ఈ దఫా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు చెప్పాల్సింది ఏంటంటే, మీరు బాంబు వేసినా ఎగిపోయినా పర్లేదు, చంపినా చంపపోయినా పర్లేదు, ఆధారాలు మాత్రం తీసుకురండి.